కోవూరు మండలంలోని గంగవరం రామచంద్రపురం కాలనీలో గంగవరం గ్రామం దళితవాడకు సంబంధించిన సువర్ణమ్మ స్థలాన్ని టీఎన్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు గతంలో గడ్డివామును పెట్టుకునేందుకు సువర్ణమ్మ దగ్గర స్థలాన్ని లీజుకు తీసుకోవడం జరిగిందని, కొద్ది రోజులు అయిన తర్వాత ఆ వ్యక్తి ఆ స్థలంలో ఏకంగా ఇంటి నిర్మాణం చేయగా ఇదేమిటని ప్రశ్నించిన స్థలం యజమానిని మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నన్ను మీరు ఏం చేయలేరని దళిత వాడకు సంబంధించిన సువర్ణమ్మ కుటుంబ సభ్యులను శ్రీనివాస అనే వ్యక్తి బెదిరించడం జరిగిందన్నారు. ఎంతమంది దగ్గరికి వెళ్లినా నాకు న్యాయం జరగట్లేదని సువర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా ఎటువంటి సంబంధం లేకుండా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు శ్రీనివాసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికీ ఏ ఆధారాలు లేకుండా ఏ అధికారి దగ్గరికి పోయినా నా సత్తా నాకు ఉందని వారిని బెదిరించడం దారుణమన్నారు. ఇకనైనా మా స్థలాన్ని మాకు అప్పగించాలని అధికారులను సువర్ణమ్మ వేడుకుంటున్నామన్నారు. కేసు పెట్టుకోండి అని చెప్పారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. అదే ఎంఆర్ఓ కూడా యాక్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్లో పెడితే మొన్న ఏమంటే అర్జీ రాయండి, సైన్ పెట్టండి అని చెప్పారు. మేము సైన్ పెట్టాం సార్. వాళ్ళు సైన్ పెడితే ఏమంటే వాళ్ళు సొంతం చేసుకుంటారని చెప్పేసి మేము సైన్ పెట్టకుండా మేము లాయర్ ద్వారా బాధపో అని చెప్పి మేము వచ్చేసాము. ఇంకా అరుణా కృపాకర్ నా పేరు, మాల మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీని నేను. ఇక్కడ ఉన్నటువంటి ఈ దళిత వాడలో ఉన్నటువంటి సంపూర్ణమ్మ వాళ్ళకి ఈ స్థలం దారాగతమైంది. 1981లో వీళ్ళు కొన్నారు ఈ స్థలాన్ని. ఈ స్థలాన్ని కొని వీళ్ళు ఉపయోగం కొరకై ఉంచుకొని ఉంటే, వీళ్ళతో స్నేహంగా ఉంటూ వీళ్ళకి మంచిగా ఉంటున్నటువంటి దుందు శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఆ స్థలంలో నేను గడ్డి వేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ కోరాడు. వీళ్ళని వీళ్ళు మనోళ్ళే కదా, ఒక ఊరోళ్ళే కదా, తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నా పొజిషన్లో ఉంది, మీరేం చేస్తారో చేసుకోండి, మీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి తిరగబడిన తర్వాత అక్షరాస్యత లేని వీళ్ళు ఏం చేశారంటే పోయి సచివాలయంలో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో పోలీస్ రిపోర్ట్లు ఇచ్చారు. అధికారులు ఇంకా స్పందించలేదు. ఒకరి స్థలంలో బాడుక్కు చేరి ఆ స్థలాన్ని మళ్ళీ నా సొంతం అని చెప్పేసి తిరుక్కోవడం అబద్ధం, అన్యాయం, అక్రమం, అధర్మం. అతనేం చెప్తున్నాడు, మరి ఆ స్థలమేమో మీదే కానీ నేను ఇవ్వను అంటే అది అక్రమం కదా. ట్రెస్పాస్, దట్స్ కాల్డ్ టు ట్రెస్పాస్. ప్రాపర్టీ సంపూర్ణమ్మది ఆయన పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఆయన గడ్డి వేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ని ఉపయోగించుకొని వీళ్ళు వెనకాల ఎవరు లేరని చెప్పేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. అతను దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు కాబట్టి చట్టం తన పరిధిలోకి అతన్ని తీసుకొని శిక్షించి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించి, దళితులకు న్యాయం చేయకపోతే దీన్ని మేము జిల్లా కలెక్టర్ దగ్గర